మేము ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది మీ అందరికీ ఇంటర్నల్గా కూడా. సో ఈరోజు మొత్తం 410 మందిని తొలగిస్తాము. దీని తర్వాత దీని లీగల్గా దీని మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు మా అధికారులు తీసుకుంటారు. ఇది ఈరోజు యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. ఎనీథింగ్ సార్? అవును సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఉద్యోగం ఇందా చెప్పే కదా, మా కన్సర్న్ అంటే డెఫినెట్గా కన్సర్న్ ఉంటుంది. వాళ్ళు ఏదో చిన్న వాళ్ళు 30,000 40,000 20,000 పాపం వచ్చిన వాళ్ళ మీద కాదు. కాకపోతే ప్రాపర్గా లేదు కాబట్టి తీసేస్తున్నాం. డెఫినెట్గా ఆ రోజున ఎవరైతే దీన్ని అప్రూవ్ చేసి పేమెంట్లు చేశారో, శాలరీస్ ఇచ్చారో, అది ఎండీ గారు కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, డెఫినెట్గా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 రోజుల్లో వాళ్ళకు లీగల్ నోటీస్ పంపిస్తాము. వీ లాస్ట్ ప్రాపర్ షోకాజ్ నోటీస్ ఇస్తాము, లీగల్ నోటీస్ ఇస్తాము. వీ లాస్ట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ఎట్ ద సేమ్ టైం రికవరీ చేయడానికి కూడా వెనకాడ ఏం మొహమాటం ఏముంది, రికవరీ చేస్తాం. నీ ఇష్టం వచ్చినట్టు శాలరీ నీ సొంత మనుషులకి ఇచ్చినవో, ఉద్యోగం చేసి ఇచ్చినోడికి ఎలా తెలుస్తుంది మాకు? డెఫినెట్గా పెడతాము. ఆ రోజున ఎండీ గారికి రికవరీ పెడతాము, వసూలు చేస్తాం కూడా. ఎక్కడికి పోతాడు? ఎవరి కోసం కడతాడండి? ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకుంటూ పోతే రేపు అంత సాఫ్ట్ టార్గెట్ అయిపోయారా ఏంటి? ఎవరు అడగాలనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు మొత్తం వాళ్ళ మనుషులే కదా బ్రదర్ ఉన్నది. కరెక్టే మీరు అడిగింది. వాళ్ళని తీయకపోతే మేము రోడ్డున పడతాం. ఇప్పుడు రేపు వారు అడిగారు కదా, అడిగారు ఏమడిగారు, రేపు సిఏజీ వాళ్ళు ఆడిట్ అబ్జెక్షన్స్ రాస్తారు. ఒక్క నిమిషం మేడం కాన్సల్ట్ చేయండి. ఇప్పుడు సిఏజీ వాళ్ళు రేపు ఆడిట్ అబ్జెక్షన్స్ రాస్తారు. ఇలానే జీతాలు ఇస్తూ పోతాం. ఇప్పుడు నేను అన్నా కదా, పాత ఎండీ నుంచి కానీ పాత అధికారుల నుంచి రికవరీ చేస్తామని చెప్పాము. ఇలానే మేము జీతాలు ఇచ్చుకుంటూ పోతే రేపు ఈ స్థానంలో ఇంకొక వ్యక్తి వచ్చి ఇలానే అడిగితే అప్పుడు మేము కూడా రోడ్డున పడతాం కదా. అప్పుడు మామ నుంచి కూడా రికవరీ పెడతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశారు. మేము ఆ తప్పును అంటే కంటిన్యూషన్ ప్రాసెస్గా మేము తెలుసుకొని ఈరోజు సరిదిద్దుతున్నాము. ఇప్పుడు వాళ్ళు రోడ్డున పడతారంటే మమ్మల్ని పడమంటారు చెప్పండి. మరి మేము కంటిన్యూ చేస్తే రేపు మీరే అడుగుతారు కదా, వాళ్ళు చేశారు మరి మీరెందుకు కంటిన్యూ చేశారు? మీరేమన్నా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని కంటిన్యూ చేశారా? లేకపోతే ఏం చేశారని మీరు అడుగుతారు కదా, అప్పుడు ఏం చెప్పాలి సమాధానం? సో ఇప్పుడు చెప్పండి, మేము పడమంటారా రోడ్డును వాళ్ళు పడమంటారా? అవును, జీతాలు తీసుకుంటున్నారు, ఉద్యోగాలనే చేస్తున్నారు. అరాకొర ఉద్యోగాలు కొంతమంది రావట్లేదు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది చేస్తున్నా కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే అపాయింట్మెంట్ లెటర్స్ లేవు, ఆఫర్ లెటర్స్ లేవు. మొత్తం నేనేం సింగిల్గా ఈ పేరు చెప్పి ఇతను, ఈ పేరు చెప్పి ఈ ఎంపీ ఇంట్లో వంట మనిషి, ఈ పేరు చెప్పి ఇతను ఇంట్లో డ్రైవరు, ఇతను ఆఫీస్కి రాడు, ఇతను ఆఫీస్లో 10 రోజులు వస్తాడు, ఇతను 30 రోజులు వస్తాడు, బాగా చేస్తాడు, కానీ అపాయింట్మెంట్ లెటర్ లేదు అని ఇవన్నీ సెగ్రిగేట్ చేయదలుచుకోలేదు. టోటల్ నెంబర్ ఇది. అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్న వాళ్ళలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నారు కొంతమంది, వాళ్ళను కూడా కొంతమంది తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్లను పూర్తి తొలగిస్తున్నాం. అపాయింట్మెంట్ లెటర్ ఉండి నేను చెప్పా కదా, ఇక్కడ తింటూ పనిచేస్తే ఇప్పుడు మీరున్నారు, పత్రిక నుంచి వచ్చారు కదా, మీరు జీతం తీసుకుంటూ వేరే పత్రికలో పనిచేస్తారా? చేయరు కదా. వేరే మీడియా సంస్థ దగ్గర పనిచేయరు కదా, లేదా వేరే ఉద్యోగం చేయరు కదా. ఇక్కడ జీతం తీసుకుంటే ఆ సంస్థకే పనిచేస్తారు. సో మీకు అపాయింట్మెంట్ లెటర్ ఉండొచ్చు, కానీ వేరే దగ్గర పనిచేస్తే ఎంటర్టైన్ చేయమంటారా? నేను అదే ప్రజలను కూడా కోరుకునేది, మేమేదో కక్షతోటో దురుద్దేశంతో చేయట్లేదు. ఈ తప్పు జరిగిందనే విషయం నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నా దృష్టికి వచ్చింది. దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డున పడతారని చెప్పేసి నేను ఉంచమంటారా? చెప్పండి మీరు. ఫీలింగ్ ఏంటండి? అదే కదా అడిగారు వాస్తవం. మళ్ళీ డౌట్ ఏముంది? అందులో క్వశ్చన్ మార్క్ ఏముంది? ఎవడైనా చెప్పండి, ప్రపంచంలో ఏ సంస్థ అయినా సరే ఇలా ఉద్యోగుల్ని, ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, విజయసాయి రెడ్డి గారు వాట్సాప్ ద్వారా ఒక లీగల్ డిపార్ట్మెంట్ పెట్టారని చెప్పేసి. ఎక్కడైనా జరుగుతుందా? ఒక మెసేజ్ ద్వారా? సరే, ఆయన మెసేజ్ పెడితే పెట్టాడు. ఇక్కడున్న ఎండీ ఏం చేశాడు? దాన్ని కనీసం ప్రాపర్గా నేనేమంటానంటే, నేనే చెప్తున్నాను, కనీసం రెగ్యులరైజ్ అన్నా చేసుకోవాలి కదా. అంటే అంత కొవ్వా? ఏమనాలి మరి? అంటే లెక్కలేనితనం. మమ్మల్ని ఎవడు అడుగుతాడు? అడగకూడదు. ఒక తప్పు జరిగితే అడిగారు, కనీసం తర్వాత రెగ్యులరైజ్ చేసుకుంటారు. కనీసం రెగ్యులరైజ్ కూడా వీళ్ళు చేసుకోలేదు. ఏమన్నామని చెప్పనని మీరు ఇందాక అడిగారు, మీరు చెప్పండి. ఒక్క నిమిషం.
దీనికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మరి వాళ్ళని ఎట్లాగా? నేను చెప్పే కదా, ఎవరిని స్పేర్ చేసే లేదంటున్నా కదా. ఎండి అసలు ఫస్ట్ మిస్టేక్ ఎవరిది? ఎండి గారిది కదా. ఆయన ఫోర్స్ చేస్తే చేస్తారు. ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? హెచ్ఆర్ ఇస్తాడా? అకౌంటెంట్ ఇస్తాడు డబ్బులు? చెక్కు సైన్ చేసేది ఎవరు? మీరు ఏం చేస్తారా ఇప్పుడు? మీరే టీవీ, మీరు క్రైమ్, మీ ఎండి మిమ్మల్ని పంపించేస్తే మీరు వస్తారా రారా? హ్యావ్ టు ఫాలో ఈజ్ ఇన్స్ట్రక్షన్.